కార్తీక స్నానానికి సమాజంలో కూడా శాస్త్రంలో కూడా రెండు చోట్ల కూడా విశేషంగా మార్పులు. కానీ ప్రశ్న ఎట్టుంది, కార్తీక స్నానమా కార్తీక మాసం? దీని నిర్ణయం నేను సమాప్తినాలు చెప్తాను. ఎందుకంటే నేటి కాలంలో తెలంగాణలో చాలా మంది కార్తీక శుద్ధ పౌర్ణిమ, కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మొదలు చేసి కార్తీక బహుళ అమావాస్య వరకు వారి వ్రతాలనండి, వారి పురస్కరణాలనండి, వారి అనుష్ఠానాలనండి ఇవన్నీ గావించుకుంటారు. కానీ శాస్త్రంలో చెప్తూ స్నాన విధానాలు ఎన్ని చెప్పారు. చైత్ర స్నానం అంటే వైశాఖ స్నానం, అది చైత్ర శుద్ధ పౌర్ణిమకు మొదలవుతుంది, వైశాఖ శుద్ధ పౌర్ణిమకు సమాప్తం. చాతుర్మాస్యానికి నియమాలను బోధిస్తూ ఆషాఢ శుద్ధ పౌర్ణిమకు మొదలు చేశారు. మరి కార్తీక స్నానం కూడా ఆశ్వీన శుద్ధ పౌర్ణిమకు మొదలవుతుంది, కార్తీక శుద్ధ పౌర్ణిమకు సమాప్తం.